ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయినా ఈ సమయంలో శ్రీకర్ అవని ఇంట్లో ఎందుకుంటాడు? ఉండడు. నేను రేపు వచ్చి అన్ని విషయాలు మాట్లాడతాను. మొత్తానికి మాయగండం నుంచి బయటపడ్డాం. మాయ లోపలికి వెళ్ళుంటే అంత తారుమారైపోయింది. ఎంతకీ లోపల ఏం జరుగుతుందో ఏంటో. లేచి నుంచో పూజ అయిపోయింది. నన్ను దీవించు. దీర్ఘ సుమంగళీ భవ. కావాలని దీవించావో అనుకోకుండా దీవించావో కానీ చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను దీర్ఘ సుమంగలిగా ఉండాలంటే నీ ప్రాణాలకి ఎటువంటి హాని కలగకూడదు. అలా కలగకూడదు అంటే ఈ తాళి నా మెడలో ఉండాలి. నువ్వు మరొకరి మెడలో తాళి కట్టకూడదు. ఆ అమ్మవారి ఆశీర్వాదం ఎలా ఉంటుందో చూద్దాం. బావా, నేను ఈ పూట ఉపవాసం. నీకు పలహారం తీసుకుని వస్తానుండు. అవని, ఏమొద్దు. నేను కూడా ఉపవాసం ఉంటానులే. నువ్వు ఆకలితో ఎందుకుండడం? పర్వాలేదులే. అయితే నువ్వు వెళ్ళి ఆ గదిలో పడుకో. నేనిక్కడ చాప మీద పడుకుంటాను. అవని ఆలోచనకు చాలా దూరం ఉంది. నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నా కోసం చాలా కష్టపడి పూజ చేసింది. మాయతో నాకు ఇంకా నిశ్చితార్థం జరగలేదు కాబట్టి అమ్మ వాళ్ళతో రేపు అవని గురించి మాట్లాడతాను. అవనితో కలిసిపోతానని అడుగుతాను. నచ్చ చెప్పుకుంటాను. ఎలాగైనా అవనిని ఇంట్లోకి తీసుకొని వెళ్తాను. ఏది జరిగితే అది జరుగుతుంది.
గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్. మనిద్దరం కలిసున్నప్పుడు నీ పక్క నుంచి నిద్ర లేచేదాన్ని. మనం దూరం అయిన తర్వాత ఎన్నిసార్లు మధ్యరాత్రిలో నిద్ర లేచి నీ గురించి చూసుకునేదాన్నో లెక్కలేదు. నువ్వు నా పక్కనున్న ఫీలింగ్ కలగడం కోసం దిండ్లు పక్కన పెట్టుకుని పడుకోవడం అలవాటు చేసుకున్నాను. ఒక్కొక్కసారి పీడకలలొచ్చినప్పుడు భయంతో నిద్ర లేచి బావా బావా అని పిలిచేదాన్ని. ఆ సమయంలో నువ్వు హాయిగా మీ ఇంట్లో నిద్రపోతూ ఉండుంటావు. ఉదయం నిద్ర లేవగానే అవని అవని అంటూ పిలిచేవాడివి. మొదట నా మొహం చూసేవాడివి, నా నుదుటన ముద్దాడేవాడివి. అవని కాఫీ తీసుకురా, అవని స్నానానికి వేడినీళ్లు పెట్టు, అవని టవల్ తీసుకురా, అవని సోప్ అయిపోయింది, అవని ఏ డ్రెస్ వేసుకోమంటావు, అవని షూ ఏది అంటూ అవని జపం చేసేవాడివి. అవన్నీ దూరం అయిపోయాయి. ఇక ముందైనా ఉంటాయా అంటే ఇంకా దూరం కాబోతున్నా. కానీ నేను నిన్ను దూరం చేసుకోను. చివరి నిమిషంలో అయినా ఏదో ఒక అద్భుతమైతే జరుగుతుంది. మొత్తానికి నా మాట మీద గౌరవం ఉంచి రాత్రంతా నాతో ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది.